బిగ్ సెవెన్లో ఇప్పుడు మనం చూడబోతున్న అంశం ఏది నిజం. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించలేదు అని, భూమిని సరిగా పరిశీలించకుండానే ప్రాజెక్టును నిర్మించారు అని కమిషన్ నిర్ధారించింది. ప్రాజెక్టు ప్రణాళిక, డిజైన్లో లోపాలు ఉన్నాయి అని కమిషన్ తేల్చింది. తుమ్మిడిహెట్టి దగ్గర కాకుండా మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టును నిర్మించడం వల్ల 6,000 కోట్ల రూపాయల మేర ప్రజాధనం వృధా అయ్యింది అని కమిషన్ తెలిపింది. ప్రధానంగా ప్రాజెక్టు అంచనా వ్యయం 38,000 కోట్ల రూపాయల నుంచి 1,00,000 కోట్లకు పెరగడం వెనుక భారీ అవకతవకలు జరిగాయని కమిషన్ పేర్కొంది. వీటన్నిటికీ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆరే ప్రత్యక్షంగా పరోక్షంగా బాధ్యుడు అని కమిషన్ నిర్ధారించింది. ఆయన ఇష్టానుసారం డిజైన్ మార్చేశారు అని, బ్యారేజీల్లో నిత్యం పూర్తి సామర్థ్యంతో నీటి నిల్వ చేయాలి అని ఆదేశించడం కూడా బ్యారేజీల వైఫల్యానికి ప్రధాన కారణము అని నివేదించారు. ప్రాజెక్టుకు సంబంధించిన నోట్ ఫైల్ తప్ప కేబినెట్ ఆమోదం లేదు అని స్పష్టం చేసింది. ప్రాజెక్టు వైఫల్యానికి బాధ్యులైన ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇంజనీర్లు, నిర్మాణ సంస్థలపై చర్యలు తీసుకోవాలి అని కమిషన్ సిఫారసు చేసింది. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన 665 పేజీల రిపోర్ట్ని తెలంగాణ కేబినెట్ ఆమోదించింది. ఈ రిపోర్ట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టి అన్ని రాజకీయ పక్షాలకు ఇచ్చి వారి అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పే అవకాశాన్ని కల్పిస్తాము అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే కమిషన్ సూచనలు అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు వెళుతుంది అన్నారు. ఊరు మార్చి, పేరు మార్చి, అంచనాలు మార్చి, అవినీతికి పాల్పడి అక్రమాలకు పునాదులు వేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు కూలిపోయింది. స్పష్టంగా కమిషన్ ఇందులో ఈ వివరాలన్నిటినీ పొందుపరిచింది. దానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు, ఐఏఎస్ అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులు, నిర్మాణ సంస్థలకు సంబంధించి పూర్తి వివరాలను విశ్లేషణాత్మకంగా వారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ నివేదికను ఈరోజు మంత్రివర్గంలో ఆమోదించడమే కాకుండా రాబోయే రోజుల్లో శాసనసభలో ప్రవేశపెట్టి అన్ని రాజకీయ పక్షాలకు వారి అభిప్రాయాన్ని చెప్పే అవకాశం కల్పించి, ఇంక్లూడింగ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ది దెన్ చీఫ్ మినిస్టర్ చంద్రశేఖరరావు గారు, ఆనాటి సాగునీటి పారుదల మంత్రులు, ఇతర మంత్రులందరూ కూడా, ఆనాడు మంత్రివర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పడమే కాకుండా చట్టసభలలో, శాసనసభలో కావచ్చు, శాసన మండలిలో కావచ్చు, ప్రజాప్రతినిధులు స్పష్టంగా ఈ నివేదిక పట్ల ఒక అవగాహన తెచ్చుకోవడమే కాకుండా వాళ్ళ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పడానికి అవకాశం కల్పించాలని ఈరోజు మంత్రివర్గ సమావేశంలో మేము నిర్ణయం తీసుకున్నాం. అందుకే ఈ 665 పేజీల నివేదికను తొందరలోనే శాసనసభ, శాసన మండలి సమావేశాలను ఏర్పాటు చేసి అక్కడ ఈ నివేదికను ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత భవిష్యత్ కార్యాచరణను, కమిషన్ సూచించిన సూచనలను అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ అంతా బేస్లెస్ అని, అదొక ట్రాష్లా ఉందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఫైర్ అయ్యారు. ప్రాజెక్టుపై కేసీఆర్ సోలో డెసిషన్ తీసుకున్నారు అని రేవంత్ సర్కారు చేసిన ఆరోపణలను హరీష్ రావు ఖండించారు. ప్రాజెక్టుని రివ్యూ చేయడం, ప్రజలకు త్వరితగతిన నీళ్లు ఇవ్వడం అనేది బాధ్యతాయుతమైన ప్రభుత్వం చేసిన పనే అని హరీష్ రావు అన్నారు. రాజకీయ వేధింపుల కోసం ఇలాంటి రిపోర్టులు ఎన్నో వచ్చాయని, కోర్టుల్లో నిలబడలేకపోయాయని చెప్పారు. అసెంబ్లీలో 60 పేజీల రిపోర్టు కాకుండా 665 పేజీల రిపోర్టు పెట్టాలి అన్నారు. ప్రతిపక్షాలపై కక్ష సాధించడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు అని హరీష్ రావు అన్నారు. అంటే ఇదంతా ఒక కుట్రతో జరుగుతున్నది అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. అయితే నిన్న ప్రభుత్వం ఏమో ఒక 60 పేజీలతో రిపోర్ట్ రిలీజ్ చేసిండ్రు. ఆ రిపోర్ట్ చూస్తుంటే అవాస్తవాలు, అబద్ధాలు, రాజకీయ దురుద్దేశాలతో కూడినటువంటి ఒక 60 పేజీల రిపోర్ట్ను బయటపెట్టినారు. ఇప్పుడు ఇంతకది పూర్తి రిపోర్టా, కమిషన్లో ఉన్న విషయాలే చెప్పారా, ప్రభుత్వం ఏమన్నా వండి వార్చిందా? ఇప్పుడు పూర్తి రిపోర్ట్ బయటకు వస్తే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఇంకా గట్టిగా స్పందిస్తాం. అసెంబ్లీలో పెడతామంటున్నారు.
అసెంబ్లీలో 650 పేజీల రిపోర్టు పెట్టండి, చీల్చి చెండాడతాం, నిజాలు ప్రజల ముందు పెడతాం, వాస్తవాలను నిగ్గుదిల్చే విధంగా అన్ని విషయాలను కూడా శాసనసభ వేదికగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఆ విషయాలు నిజంగా కమిషన్ రిపోర్ట్లో ఉన్న విషయమా, కమిషన్లో లేనిది ప్రభుత్వం ఏమన్నా కల్పించి కొన్ని చెప్పిందా అనేటువంటిది తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రిపోర్ట్ పైన, ప్రభుత్వ వివరణ పైన కేటీఆర్ కూడా మాట్లాడారు. కేటీఆర్ ఏం మాట్లాడారో చూద్దాం. అదంతా గ్యాస్, అందులో ఉన్నది ట్రాష్ తప్ప ఏమి లేదు. 655 పేజీల నివేదికను 60 పేజీల కుదించడంలోనే వాళ్ళ భాగవతం అర్థమైపోయింది. అంటే 600 పేజీలు వాళ్ళకి ఇష్టం లేని ఉన్నాయి, 60 పేజీలు వాళ్ళకి ఇష్టం ఉన్నవి ఉన్నాయి కాబట్టి వాటిని చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రెండోది నాకు తెలియక అడుగుతా ఉన్నా, రిపోర్ట్ ఇచ్చింది సాయంత్రం, అర్ధరాత్రి ఆస్థాన మీడియాకు వెంటనే లీకులు, తెల్లారి వరకే ఈయన పాపాల బైరవుడు ఆన పాపాల బైరవుడు అని అడ్డమైన రోత వార్తలు. అంటే ఎంత ఉద్దేశపూర్వకంగా, అంటే ఇంకా 650 పేజీల రిపోర్టు ఎవరు చదవకముందే 2 పత్రికలకు మాత్రం తెలిసి రోత వార్తలని రాసి వడ్డించి వార్చి కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ మీద ఏదైతే కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నారో, చిల్లర ప్రయత్నం చేస్తున్నారో, ఆ నివేదిక ఒక గ్యాసు ట్రాష్ దప్పంలో ఏం లేదు. మొత్తం దమ్ముంటే మొత్తం 655 పేజీల నివేదికను ప్రజల ముందు పెట్టండి, మొత్తం ట్రాన్స్పరెంట్గా పెట్టండి. అసెంబ్లీలో ఎట్లా పెడతా అంటున్నారు కదా, ఇవాళ ఆల్రెడీ హరీష్ రావు గారు చాలా వివరంగా అన్ని విషయాలకు సమాధానం చెప్పారు. అసెంబ్లీలో పెడితే మైక్ కట్ చేయకపోతే, ఈ ప్రభుత్వానికి దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మైక్ కట్ చేయకండి. మైక్ కట్ చేయకపోతే రాష్ట్ర ప్రజలు చూస్తారు ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు. చీల్చి చెండాడి ఫుట్బాల్ ఆడకపోతే మమ్మల్ని పట్టు. ఇదే విషయంపై ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. ఈ చర్చలో మనకు అందుబాటులో ఉన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఆది శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే. ఆది శ్రీనివాస్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఉన్నారు పేరు మార్చి ఊరు మార్చి అంచనాలు మార్చి అని. బీఆర్ఎస్ నేతలు అంటూ ఉన్నారు ప్రజలను ఏ మార్చి వండి వార్చి అని. అసెంబ్లీలో రేపు రచ్చ జరుగుతుంది 665 పేజీల నివేదిక పెడితే అని. ఇప్పుడు రచ్చ చీల్చి చెండాడుతున్న అనేది నేను చూసిన. ఇప్పటికే వాళ్ళ పనితనం వల్ల, వాళ్ళ అవినీతి అక్రమాల కొరకు వాళ్ళు కామధేనుగా కాళేశ్వరం మార్చుకున్న దానికోసమే చీలిపోయింది ఆల్రెడీ మేడిగడ్డ. చీల్చి చెండాడు ఆల్రెడీ చీల్చేసారు మేడిగడ్డను. వాళ్ళ యొక్క అవినీతి దాహానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సంపద అంతా కూడా ఆవిరైపోయినటువంటి సందర్భంలో రోజు 665 పేజీలకు సంబంధించినటువంటి పిసి కోసి గారి నివేదికను కూడా వారు తప్పుపడుతున్నట్టు వాళ్ళు ఏమనాలో మాకు అర్థమవుతుంది. అసలు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి రిపోర్ట్ కాదది, గౌరవనీయులు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి రిపోర్ట్ కాదది. ఇది సవ్యసాచి ఘోష్ గారు సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా ఉన్నటువంటి వారు, వారి యొక్క మంచితనము, వారి యొక్క ఆలోచన విధానం గురించి కూడా వీళ్ళు ఆలోచిస్తూ ఈ విధంగా మాట్లాడుతున్నట్టు మేము ఏం చెప్పలేము. ఈరోజు ఒక జ్యుడిషియల్ కమిషన్ ను కూడా వాళ్ళు తప్పుపట్టే విధంగా మాట్లాడుతున్నారు. ఈరోజు వారి దృష్టిలో ఎన్డిఎస్సి అంటే లెక్కలేదు. ఇంతకుముందు చెప్పిన ఎవరు మాట్లాడితే అసలు ఉన్నత విలువలు అంటే అనేటివి మొత్తం వదిలేసిరిగా. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా ఊరు మార్చిరు, పేరు మార్చిరు, కేవలం వాళ్ళ అవినీతి అక్రమాల కోసం అనేటువంటి మాటలలో. ఈరోజు తమ్మిడి అట్టి దగ్గర నిర్మాణం చేయాల్సినటువంటి దాన్ని ఆనాడేమో నా మెదడు రంగరించి తనే ఇంజనీర్ అయి నదులకు నడక నేర్పినట్టుగా కూడా ఆ రోజు మనం ఆయన గురించి కీర్తించిన సందర్భాలు కూడా చూసినాం. అలాంటిది రోజు తప్పిదం జరిగే క్రమంలో విచారణకు వచ్చే వరకు నేను ఇంజనీరింగ్ అధికారులు చెప్పిందే నేను పాటించిన మాట కూడా చెప్పిన సందర్భం చూసి అసలు క్యాబినెట్ లో ఆమోదం లేకుండానే అనేక ఫైళ్లను తొక్కిపెట్టి ఎక్కడికక్కడ వారి ఆలోచనకు అనుగుణ నిర్మాణం చేయడం వల్లనే ఈరోజు మనకు ఈ కాళేశ్వరం బాలయంలోనే నిర్మాణమైంది, బాలయంలోనే కూలిపోయింది. గతంలో మన కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్మాణం వల్ల అయినటువంటి మీరు నాగార్జున సాగర్ చూడండి, శ్రీశైలం చూడండి, కడియం చూడండి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ చూడండి, నిజాం సాగర్ చూడండి, ఎల్ఎండి, ఎంఎండి, ఎవ్వమానేరు. మీరు ఏ కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా 60-70 సంవత్సరాల నుంచి ఇప్పుడు 4-15 ఏళ్ళ కింద కట్టినటువంటివి ఇప్పుడు ఎల్లంపల్లి ఇదే ఇప్పుడు ఏదో కాళేశ్వరం నుంచి ఎత్తిపోసిన నీళ్లు మనం కూడా నిర్మాణం చేసింది ఎంత చక్కగా పనిచేస్తున్నాయి అనేది కూడా మనం చూసినాం.
అసలు మేడిగడ్డ అన్నారం సుందిల్లా నిర్మాణానికి వేదిక కానే కాదు, అక్కడ కట్టడానికి ఆయననే వేసినటువంటి 5 కమిటీ వద్దన్న వారి మాట పెడిచెవిని పెట్టినటువంటి ఫలితం ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం అనుభవిస్తుంది. ఓకే, ఆ శ్రీనివాస్ గారు అదే సమయంలో ఒక మాట అంటున్నారు, అటు పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా ఇబ్బందులు వచ్చాయి, వరదలకి రిటర్నింగ్ వాళ్ళంటి కొట్టుకుని వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి, మరి దాని మీద ఎటువంటి విచారణలో జరగలేదు, ఇక్కడ మాత్రం కొంత ఇబ్బంది వస్తే దాన్ని సరిదిద్దడానికి అవకాశం ఉండి కూడా సరిదిద్దకుండా ఇటువంటి ఎంక్వైరీలు కమిషన్స్ వేసి బీఆర్ఎస్ నాయకులను ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారని అంటున్నారు హరీష్ రావు. హరీష్ రావు ఈరోజు ఎందుకు భుజాలు నడుపుకుంటుండో అర్థమవుతుంది. అంటే డ్యామ్ సేఫ్టీ అథారిటీ గురించి మాట్లాడారు ఆయన, డ్యామ్ సేఫ్టీ అథారిటీ గురించి కూడా ఆయన మాట్లాడారు. అక్కడికి వెళ్ళలేదు కానీ ఇక్కడికి మాత్రమే వచ్చారు, ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో ఉన్నాయి అని అంటున్నారు. ఇప్పుడు ఎన్డీఎస్ఏ పైన కూడా వాళ్ళు చేసే ఆరోపణలు చూస్తే మాకు నవ్వొస్తుంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్తేనే కదా మీరు నీరు వదిలేసిండ్రు. 2023 డిసెంబర్ 3 నాడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలచే ఎన్నుకోబడ్డది. 7 నాడు ముఖ్యమంత్రిగా పెద్దలు రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించింది. కానీ కూలింది, కుంగింది, పగిలింది, చీల్చింది మొత్తం మీ హయాంలోనే కదా అంటున్నా. అప్పుడే కదా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు నీటిని వదలండి అంటే మీరే వదిలిపెట్టారు కదా, అది మాకే సంబంధము. ఈరోజు ఎన్డీఎస్సీ అక్కడికి ఎందుకు వెళ్ళలేదంటే అది పోలవరం ఇంకా పూర్తి కాలే, అక్కడ పోలవరం కాడ జరిగినటువంటి అంశం పైన మనం చర్చ జరుపుకోవచ్చు. అంటే నా దగ్గర నష్టం జరుగుతున్న అక్కడికి ఎందుకు పోలేదని చెప్పనేది అంటే అది ఎందుకంటే సామెత ఉంది, అత్త కొట్టినందుకు కాదు తోడి కోడలు నవ్వినందుకు బాధ అన్నట్టుగా. అరే ఈరోజు తెలంగాణ సంపద అంతా ఆవిరైపోయిందని మీ బాధపడుతుంటే నువ్వు ఇంకా అక్కడ ఉన్నటువంటి దాంతో మాట్లాడిన మాటలు ఎంతవరకు సబబు అనేది. ఈరోజు ఒక ఎన్డీఎస్ఏ కాదు, ఈరోజు జలశక్తి భవన్ సంబంధించినటువంటి ఆదేశాలను ఖచ్చితంగా పాటించలేదు. జల సంఘానికి సంబంధించి అపెక్స్ సంబంధించి ఈరోజు తొమ్మిడి అట్టి దగ్గర నీటి సామర్థ్యం ఉందని తెలిసినప్పటికీ కూడా అక్కడికి రావడం కేవలం ఇంతకుముందు చెప్పినట్టుగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాను మరిచి ఆ సందర్భంలో ఆయన ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లాగా, ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లాగా, లేదంటే ఈఎన్సీ లాగా ఈ విధంగా తను అక్రమార్జనకు తెరలేపే విధంగా దీన్ని తీసుకురావడం వలన మనకి ఈ రోజు తెలంగాణకు అపార నష్టం జరిగింది అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఫైనల్ గా 665 పేజీల నివేదికను 60 పేజీల్లోకి వండి వార్చి నిన్న ప్రజలకు బ్రీఫ్ ఇచ్చారు, మీడియా బ్రీఫ్ ఇచ్చారని అంటూ ఉన్నారు. ఈ విషయాన్నే మేము ఖండిస్తూ ఉంటే రేపు పూర్తి రిపోర్ట్ కనుక మాకు ఇస్తే ఖచ్చితంగా రచ్చ అని అంటున్నారు. ఇప్పుడు రచ్చ చేసేటువంటి అవకాశం లేనే లేదు. తేలి కుట్టిన దొంగలాగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడబోతుంది. ఈరోజు 665 పేజీలకు సంబంధించిన దాన్ని క్రోడీకరించే క్రమంలో 60 పేజీలు క్రోడీకరించింది ఇవ్వబోతున్నారా లేదంటే 665 పేజీల నివేదికను కూడా బయట పెట్టబోతున్నారా? ఎప్పటి గుర్తుంచుకొని వారు ఏవైతే ఘోష్ గారు ఇచ్చినటువంటి దాన్ని మనం అసెంబ్లీ ద్వారా చర్చకు పెట్టేటప్పుడు ఇప్పుడు ఆయన ఏదో తెలంగాణ భవన్ లో అరిచి గోలబెట్టే విధంగా ఏదో తప్పు జరిగిపోయింది మమ్మల్ని బదనాం చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. మేమే అన్నాం కదా, అసెంబ్లీలోనే చర్చ జరుగుతాం, అన్ని పక్షాలకు సంబంధించిన నాయకులతో ఈ అంశం పైన సుదీర్ఘంగా చర్చ జరుగుతుంది. 665 పేజీల నివేదికను అసెంబ్లీలో అసెంబ్లీలో అందరికీ ఇవ్వబోతుంది కదా. మా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలను నేనేమంటున్నా మీరు మంచిగా వినండి. ఈ 665 పేజీలకు సంబంధించి దానికి కూర్పు తీసుకొచ్చిన దానిపైన చర్చ జరిగే క్రమంలో హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని ఒకటి అడుగుతుంది, మీ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారిని అసెంబ్లీ తీసుకురండి. ముందుగా ఆనాటి ముఖ్యమంత్రి ఆనాటి ఒక 5 సంవత్సరాలకు సాగునీటి శాఖ మార్చిలు ఉన్నటువంటి వారి మాటలు వినాలి సమాజం, తెలంగాణ సమాజం కాదు. ఈ రోజు దేశ స్థాయిలో కూడా నిన్నటి రోజు ఏదైతే 665 పేజీలకు సంబంధించి మంత్రివర్గంలో ఆమోదం పొందినాక 60 పేజీలకు వచ్చిన తర్వాత మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా బట్టి విక్రమార్క గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఈరోజు దేశ స్థాయి జాతీయ స్థాయి పత్రికలు ప్రముఖంగా మీడియాలో కూడా ప్రముఖంగా వచ్చింది. తెలంగాణలో ఇంత పెద్ద కుంభకోణం ఇంత పెద్ద అక్రమార్జన జరిగినటువంటి అంశాలు తెలంగాణ ప్రభుత్వం ఈ విధంగా ముందుకు పోతుందని చెప్పాను. ఈ రోజు కేసీఆర్ గారు రావాలి, ఆ చర్చలో పాల్గొనాలి. అప్పుడు 665, 60 లేదా 666 పేజా
వీళ్ళు కొత్తగా ఇంకేమైనా తప్పులు చేసి వాళ్ళు మాట్లాడినప్పుడు దొరుకుతుంది ఇంకేదైనా అదనంగా మనం జోడించుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది ఈ రోజు చర్చల ద్వారా తెలుస్తుంది. Right. ఈరోజు ఒక విషయం మీ ద్వారా బిగ్ టీ ద్వారా ప్రజలకు కానీ మీ వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు మేము కక్ష సాధింపు జోడుతో పోతలేం. 16 మాసాలుగా ఇప్పుడు కేసీఆర్ గారు కూడా 1-2 లో చెప్పిండు, హరీష్ రావు గారు చెప్పారు, అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు అనేక మంది ఇంజనీర్లు చెప్పిన సందర్భంలో ఇక్కడ వాళ్ళు అసలు ఎక్కడ ఏమి జరగలేదంటే ఈ కాళేశ్వరంలో పనిచేసినటువంటి అధికారుల పైన ఇటీవల దాడులు జరుగుతాయి. రైట్ సుమారు 1000 కోట్ల పైచీలకు డబ్బు దొరికినటువంటి సందర్భం Okay. అధికారుల దగ్గరనే. రైట్ మీ ఓకే దగ్గర ఆశీర్వాద్ గారు, అంటున్నా. సమయం కూడా మించిపోయింది. ఓకే, మీరు అంటూ ఉన్నారు కేసీఆర్ ని సభకు తీసుకుని రండి, మేము కూలంకుషంగా దీనిపైన చర్చిద్దాం, చర్చ జరుగుతుందో ప్రజలకు వాస్తవాలే తెలుస్తాయో ఏం జరుగుతుందో చూద్రి గాని అని ఆది శ్రీనివాస్ అంటూ ఉన్నారు. బీఆర్ఎస్ నేతలు మాత్రం ఇది వండి మార్చిందని అంటూ ఉన్నారు. కానీ అంచనాలు మార్చి ఊరు మార్చి పేరు మార్చి చేసిన అవినీతి ప్రాజెక్ట్ ఇది. అసెంబ్లీలో దీనిపైన చర్చ జరుగుతుంది. కేసీఆర్ కూడా సభకు రావాలని అంటున్నారు. మరి ఆ కేసీఆర్ సభకు వస్తారా? చర్చ జరిగేటప్పుడు దీని గురించి బీఆర్ఎస్ నాయకులు ఏం మాట్లాడతారు అనేది